आंध्र तेलंगाना भी भरते हैं, आंध्र राष्ट्र नहीं भरते हैं. आंध्र ब्रो ఏడు వస్తుంది బ్రో. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీకాంత్ వ్లాగ్స్. ఇలా చెప్పి చాలా రోజులు అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే మనం రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం. బై ద వే, నా తరపు నుంచి మీకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఊరిలో ఉన్న శ్రీరాముల వారి గుడికి అయితే వెళ్దాం రండి. అక్కడికి వెళ్ళి హోప్ఫుల్లీ వీడియో అయితే మంచిగా తీయడానికి ట్రై చేద్దాం. ఎలా వస్తుందో మనకు కూడా తెలియదు వీడియో. లెట్స్ గో. సో ఇదే అన్నమాట మా ఊరి రాముల వారి గుడి. సో ఈ గుడి లొకేషన్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా బంగారుపల్లెం మండలం చీకూరుపల్లి గ్రామంలో ఉంది. సో మనమైతే 8:30కి వచ్చాము. చాలామంది అయితే వచ్చున్నారు, ఇంకా చాలా మంది అయితే వస్తారు. అప్పటిలో మా అమ్మ నాన్నకి మ్యారేజ్ అయ్యింది కూడా ఈ గుడిలోనే జరిగింది. శ్రీరాముల వారి పూజ చూడడానికి అందరూ వచ్చేసారు. పూజకి తెచ్చిన టెంకాయలు పగలగొడుతున్నాము. సో పూజ అవ్వడానికి కొంత టైం పడుతుందని చెప్పారు. ఆ టైం గ్యాప్లో మనకి కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి. మా బ్యాచ్ సికింద్రాబాద్ ఆర్మీ సెలక్షన్స్కి అయితే వెళ్ళాము. అవి ఏమేమి జరిగాయో గణేష్ అయితే చెప్తాడు. బాయిలో దూకేసి వీడియో పెడదాంరా, పాపులర్ ఆడదామా అని చెప్తున్నాం గురించి, ఆర్మీ సెలక్షన్స్ గురించి. ఇప్పుడు అదే విధంగా మన సి గణేష్, చీకూరు గణేష్ సీనియర్ పర్సన్, అతన్ని అడిగి కనుక్కుందాం. హలో, అది ఏమంతా ఏం లేదు బా, కష్టపడి మనము రన్నింగ్, మార్నింగ్ నిద్ర లేవాలి, 4 గంటలకు రన్నింగ్ పోవాలి. అంటే కొంచెం కష్టపడి శ్రమపడి కానీ వెళ్ళినామంటే దాని అంతగా అదే వస్తుంది జాబ్. ఏమంటే మనం దానికి ఎక్కువ ఆపర్చునిటీ పడాలి. ఇప్పుడుండే జనరేషన్ అంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. హార్డ్ వర్క్ ఎక్కువ చేసిన తర్వాతనే మనకి ఏదైనా రావాలన్నాక వస్తుంది. ఏమంటే రన్నింగ్ అంటే ఒక 1 ఇయర్ నుంచి రన్నింగ్ పోవాలి, ఖచ్చితంగా పోవాలి. ఒక 6 months 5 months నుంచి టైమింగ్ కంట్రోల్ చేసుకుంటే, టైమింగ్ చూసుకుంటే, సెలక్షన్ ప్రాసెస్ ఉండేటప్పటి నుంచి అప్పుడు రన్నింగ్ పోతా ఉంటుంటే ఆటోమేటిక్గా 5 minutes లేదంటే 4:30 4:40. ఇప్పుడు మనం సికింద్రాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్మీ వాళ్ళ దగ్గర ఎన్ని నిమిషాలకి కొడతానని సెలక్షన్ అని చెప్పినావా? అంటే ఎన్ని నిమిషాలకి కొడతాను, ఎంత టైమింగ్లో కొడతానని చెప్పినావా? అప్పుడు ఉడుకుపోయిన ఉన్నాం కాబట్టి 4 minutes అని చెప్పాము మ్యాక్సిమం. అంటే అప్పుడు బాగా ఉన్నాంలే, అంటే ఊపులో ఉన్నాము. అప్పుడు ఎగ్జామ్ వచ్చి ఇంటర్ ఫెయిల్ అయిపోయినాము కాబట్టి అప్పుడు ఊపులో ఉన్నాం కాబట్టి అట్లా కొట్టాము. కానీ అక్కడ ఏమో మిస్ అయింది, అంటే ఫుడ్ లేదు. 1 o'clock దాకా అయిందేమో, అప్పుడు రన్నింగ్ వదిలేరు. ఇంకా ఫుడ్ లేకుండా, రన్నింగ్ లేకుండా ఇంకా పడిపోయాము. అంటే 5 minutes 10 minutes దాకా పోయినాము. ఇంకా ఆటోమేటిక్గా ఇంకా ఇంకా అవ్వలేదని వచ్చేసాము. కష్టపడితే మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. మనము సికింద్రాబాద్ పోయినప్పుడు ఆర్మీ సెలక్షన్స్కి అతను ఆయన సార్ ఏమన్నాడు? పైకి ఏమన్నాడు? आंध्र तेलंगाना भी भरते हैं, आंध्र राष्ट्र नहीं भरते हैं. आंध्र ब्रो ఏడు వస్తుంది బ్రో. ఆంధ్ర తెలంగాణ భర్తే అయి, ఆంధ్ర రాష్ట్ర नहीं भरते हैं అట్లని చెప్పేసా అంతే. అటని చెప్పేశారు. ఇంకా లోపలికి అలో చేసినారు. అంటే మా ఫ్రెండ్ వచ్చాడు. మా ఫ్రెండ్ ఏం చేశాడంటే, ఒక 3 members 4 members వచ్చాము. మా ఫ్రెండ్ ఏం చేశాడంటే మాతోనే ఉండే ముందుకు ఏం చేసాం, వాళ్ళ మామ వచ్చేసరికి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు బ్రో. కానీ మాకెందుకు బాధ అంటే, వాళ్ళ మామతో అయినా పోయాడు కదా, కానీ వాళ్ళ మామతో పోయినా వాడన్నా కొట్టాలని ఒక ఆనందంతో ఉన్నాము. వాడేం చేసినాడు, మాకన్నా ముందు వచ్చేసాడు. మేము అప్పుడు లైన్లోనే ఉన్నాము. నెక్స్ట్ వచ్చి ఇంకా మేము కూడా లోపలికి వెళ్దామేమో అనుకుంటే ఇంకా ఎవరో చనిపోయినా, కరెంటు దీంతో పడిపోయి. ఇప్పుడు మనకి శ్రీరామనవమి కదా జరుగుతుంది ఈరోజు.
పూజ. అవును. పూజ గురించి ఏమైనా కొంచెం చెప్తావా? పూజ గురించి అంటే ఇది ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు నుంచి జరుగుతుంది ఇది. బాగా జరుగుతుంది. అంటే బయట వాళ్ళు అందరూ వస్తారు. 9 రోజులు నైట్ హరికత్ ఉంటుంది. మన లాస్ట్ వచ్చిందని ఇది ఊరింటి ఇది ఉంటుంది, మెరిమిన్ ఉంటుంది, డ్రమ్ సెట్ ఉంటుంది. అంటే ఎంజాయ్, అంటే మధ్యాహ్నం వసంతోత్సవం కూడా ఉంది, మళ్ళీ ఉట్టి కొట్టేది కూడా ఉంది. అవన్నీ మన ఆడియన్స్ చూపిద్దామా? ఆడియన్స్ చూపిద్దామంటే ప్రస్తుతానికి ఈరోజు శ్రీరామనవమి పూజ జరుగుతుంది. అవన్నీ మనం సబ్స్క్రైబర్లకు చూపిద్దాం. ఓకే, చూపించండి బాగుంటుంది. అంటే మా ఊర్లో ఉన్నట్టు ఇంకే ఊర్లోనే ఉండదు. చుట్టుపక్కల కాదు, ఎక్కడ చేయరు. అయోధ్యలో చేస్తారేమో కానీ అయోధ్యలో కూడా చేయరా? అట్ట చేస్తారు ఇక్కడ చీకటిపల్లి. నిజం. థ్యాంక్ యూ. సో గైస్, ఫన్ అంతా పక్కన పెడితే దేవుణ్ణి చూడండి. దేవుణ్ణి చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగా అలంకరించున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదాల టైం అయితే స్టార్ట్ అయింది. వీడు చూడండి పానకంని ఎలా కలుపుతున్నాడో, టీ షాప్లో టీ బాయ్ లాగా. మనం కూడా పానకాన్ని అందరికీ పోసి నేను కూడా టేస్ట్ చేసా, చాలా బాగునింది. మీలో ఎంతమందికి పానకం ఇష్టమో కమెంట్ చేయండి. దేవుణ్ణి కూడా మొక్కేసాం, ప్రసాదాలు కూడా తీసుకునేసాం. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ఈ గుడి గురించి తాతగారు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. దాదాపు ఇప్పుడు మాకు ఇక్కడ ఉండే వాళ్ళని బట్టి ఒక 64 సంవత్సరాలు ఇప్పుడు మాకు వయసు. 7 సంవత్సరాల నుంచి కూడా ఆనవాయితీగా ఇక్కడ శ్రీరామనవమి ప్రతి సంవత్సరం కూడా అతి వైభవంగా జరుగుతూ ఉంటుంది. గత సంవత్సరం 100 ఏళ్ళ వాళ్ళు కూడా అడిగితే వాళ్ళు అప్పటి నుంచి కూడా వాళ్ళ స్థానం తగినట్టు మన గుడిని ఇదే మాదిరిగా అలంకరించుకొని పూర్వీకులు కూడా మనకు బాగా చేస్తూ ఉన్నారు శ్రీరామనవమిని. ఇదే సందర్భంగా దేవుళ్ళని వచ్చిందని 3 అంటే ఫస్ట్ విగ్రహాలు చేసినారు, పటాలు పెట్టినారు, మళ్ళా వచ్చి విగ్రహాలు చేసినారు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన పంచలోహాల విగ్రహాలతో 2015 సంవత్సరము మళ్ళా నూతనంగా కూడా పంచలోహాల విగ్రహాలని మనం స్థాపించబడింది. అంటే ప్రతిదీ చేసినప్పుడు కూడా కుంభాభిషేకాన్ని మాత్రం ప్రతి దీనికి చేసిండేది ఈ మన గుడి ఆనవాయితీగా. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోలో కలుసుకుందాం.